హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని సెమిస్టర్ 1 6th లెసన్ పదార్థాలు, లోహాలు, అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని జనరల్ వీడియో కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాము. మరి ఆ వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రము జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనం షెడ్యూల్ ప్రకారము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఎంతవరకు క్లాసెస్ ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తేనే ఆ టాపిక్ మీద మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది. మరి షెడ్యూల్ ప్రకారము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272, 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు ఇక్కడ లోహాలు, అలోహాలు అంటున్నాం. మీకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. మరి లోహాలు అంటేనే మనకు కొన్ని ధర్మాలు కలిగి ఉంటాయి. మరి లోహాల్లో మనకు మెయిన్గా ధృతి గుణం అనేది కలిగి ఉంటుంది. మరి లోహాలు అంటేనే మనకు ఇనుము, రాగి, జింకు, అల్యూమినియం లాంటివి మనకు మెరిసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయని మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే ఇక్కడ మెరిసేటి స్వభావము అంటేనే మనకు ధృతి గుణము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వానిలో లోహానికి సంబంధించి లోహ ధర్మము కానిది గుర్తించండి అంటాడు, లేదా ఈ క్రింది వానిలో లోహ ధర్మాన్ని గుర్తించండి అంటాడు. మరి లోహ ధర్మాలలో మనకు మెయిన్గా ధృతి గుణం అనేది కలిగి ఉంటుంది. మరి ధృతి గుణము అంటే అర్థం ఏంటి? మెరిసే స్వభావము అని. ధృతి గుణము అంటే అర్థం ఏంటి? మెరిసే స్వభావము అని. అంటే ప్రకాశవంతంగా లేని పదార్థాలను ధృతి గుణము లేని పదార్థాలు అంటారు. అంటే మెరిసేటువంటి స్వభావం కలిగి ఉండేటువంటి పదార్థాలనే మనము ధృతి గుణం కలిగి ఉన్నాయి అని చెప్తాము. అంటే ఇక్కడ ఇనుము కానీ, రాగి కానీ, జింకు కానీ, అల్యూమినియం కానీ ఇవన్నీ మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ ధృతి గుణాన్ని కలిగి ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గంధకము అంటే సల్ఫర్, కార్బన్ ఇలాంటివి తీసుకున్నాము అనుకోండి, అవి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయా? కలిగి ఉండవు. అంటే మెరిసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు కాబట్టి వాటికి ధృతి గుణం అనేది ఉండదు అంటాం. అంటే ధృతి గుణము అంటేనే మనకు మెరిసేటువంటి స్వభావము అనేది హైలైట్ చేసుకోండి. మరి లోహాలకు ధృతి గుణం ఉంటుందా అంటే ఎస్, అది ఒక మెయిన్ ధర్మంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాంటి మనము స్థరణీయత అని కూడా చెప్పొచ్చు. అది మరొక ధర్మం పరంగా చెప్పొచ్చు. ఫస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్థరణీయత అంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఏవైనా పదార్థాలను కొట్టినప్పుడు పలుచటి రేకులుగా సాగేటువంటి గుణాన్ని మనం ఏమంటాము అంటే స్థరణీయత అంటాం. ఇవి కూడా మనకు లోహాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ధర్మంగా చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఏవైనా పదార్థాలను కొట్టినప్పుడు పలుచటి రేకులుగా సాగే గుణాన్ని ఏమంటారు అంటారు. ఆ గుణాన్ని మనం ఏమంటాము అంటే స్థరణీయత. హైలైట్ చేసుకోండి, స్థరణీయత. ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. ఓకేనా? స్థరణీయత అంటేనే మనకు అల్యూమినియం, వెండి కూడా మనకు అధిక స్థరణీయత ఉంటాయని మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. పలుచని చదునైన రేకులుగా మారే పదార్థాలని మనము స్థరణీయ పదార్థాలుగా మనము చెప్పుకుంటాము. అంటే లోహాలు స్థరణీయత ధర్మాన్ని కలిగి ఉంటాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ధృతి గుణం కలిగి ఉంటాయి, అంటే మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి, పలుచని రేకులుగా మార్పు చెందడం, వీటిని మనం ఏమంటాము అంటే స్థరణీయత. స్థరణీయత అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ శాంతవత ధర్మాన్ని కూడా కలిగి ఉంటాయి. శాంతవత, లోహాలు అనేటివి శాంతవత ధర్మాలను కూడా కలిగి ఉంటాయి. అంటే అర్థం ఏంటి? పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని, పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని మనం ఏమంటాము అంటే శాంతవత. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి అధిక శాంతత ఉన్న లోహం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్లాటినం పరంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అధిక తాంతవత ఉన్నటువంటి లోహంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్లాటినంగా చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని లోహాలు శాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో లోహ ధర్మము కానిది గుర్తించండి అని అడుగుతారు కాబట్టి ఇక్కడ మీకు మెయిన్గా హైలైట్ చేసి చెప్తున్నా.
అదేవిధంగా విద్యుత్ వాహకత ధర్మాన్ని కూడా కలిగి ఉంటాయి లోహాలు. అంటే తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేసేటువంటి ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటాం. అంటే దాదాపు లోహాలన్నీ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. మరి విద్యుత్ వాహకత అంటే అర్థం ఏంటి? తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేసేటువంటి ధర్మాన్ని. మరి విద్యుత్ వాహకత కూడా లోహాలన్నీ, ఆల్మోస్ట్ అన్ని లోహాలన్నీ విద్యుత్ వాహకత ధర్మాన్ని కూడా ప్రదర్శిస్తాయనేది మీరు హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వెండి చెప్పుకోవచ్చు. అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే వెండి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. ఉష్ణ వాహకత అనేటువంటి ధర్మాన్ని కూడా కలిగి ఉంటాయి లోహాలు. మరి ఉష్ణ వాహకత అంటే అర్థం ఏంటి? పదార్థము ద్వారా ఉష్ణము ప్రసరించే ధర్మాన్ని మనం ఏమంటాము అంటే ఉష్ణ వాహకత అంటాం. మరి ఉష్ణ వాహకము అంటేనే మనకు ఏం హైలైట్ కావాలి? వెండి అనేది హైలైట్ కావాలి. ఇవి మనకు మెయిన్గా లోహాలను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలోహాలను బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి. మరి అలోహాలు అంటేనే మనకు ధృతి గుణము, ధ్వని గుణము లాంటివి లోహ ధర్మాలను కలిగి ఉండవు. అంటే ధృతి గుణము అనేది లోహాలు కలిగి ఉంటాయని చెప్పాను, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పాను. అంటే ఆ ధృతి గుణము, ధ్వని గుణం లాంటి లోహ ధర్మాలను కలిగి ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము అంటే అలోహాలు అంటాము. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. ఏంటి? నీటితో ఆమ్లాలతో చర్య జరపవు. అంటే అలోహాలు అనేటివి నీటితో ఆమ్లాలతో చర్య జరపవు. మరి అలోహాలు అనేటివి ఆక్సిజన్తో చర్య జరిపి అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ఏం చెప్పొచ్చు? ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఆమ్ల స్వభావము అంటేనే నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి లోహానికి, అలోహాలకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎందుకంటే టాపికే అది కాబట్టి మీకు వాటి గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాను. మరి లోహాలు అంటేనే మీకు కొన్ని తెలుసు. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోనే చేసాము. లోహాలు ఏంటి, లోహ ఖనిజాలు ఏంటి, అలోహాలు ఏంటి అని. మరి లోహాలు అంటేనే మనకు ఇనుము, మ్యాంగనీస్, రాగి, తగరము, బాక్సైటు, బంగారము, క్రోమైట్, ఈవెన్ టంగ్స్టన్, ఇవన్నీ మనకేమవుతాయంటే లోహ ఖనిజాలు అవుతాయి. అదే అలోహాలు అంటే ఏంటి? మైకా కానీ, జిప్సమ్ కానీ, సున్నపురాయి కానీ, గ్రాఫైట్ కానీ, ఇవన్నీ మనము అలోహ ఖనిజాలకు ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. మరి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు ఏమవుతాయని మీరు క్వశ్చన్ వేయచ్చు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు ఏమవుతాయంటే ఇంధన ఖనిజాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. ఈ క్రింది వానిలో ఇంధన ఖనిజం కానిది గుర్తించండి, లేదా ఇంధన ఖనిజాన్ని గుర్తించండి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు కాబట్టి మీరు మెయిన్ బేసిక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ టెక్స్ట్ బుక్ కంటెంట్లోకి వెళ్ళాము అనుకోండి. ఇనుము, అల్యూమినియము, రాగి మొదలైన అనేక పదార్థాల గురించి మనం ఆల్రెడీ చదివాము. అంతకుముందు మీకు వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయగలరు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. ఆ టేబుల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పదార్థము స్వరూపము అంటే మెరుపు గల, మెరుపు లేని అని ఇచ్చాడు. దృఢత్వము చాలా దృఢమైనది, అధిక దృఢత్వం లేని అనేటువంటి ఒక టేబుల్ ఇచ్చాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఇనుము గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి. ఇనుము మెరుపు గల, మెరుపు లేని అంటే దాని యొక్క స్వరూపాన్ని బేస్ చేసుకొని చెప్తే మెరుపు గల అయితేనేమో టిక్ మార్క్ వేస్తా, మెరుపు లేని అయితేనేమో క్రాస్ మార్క్ వేస్తా. సో మెరుపు గల, ఎస్, ఇనుము అనేది మెరుపు గల స్వరూపాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క స్వరూపం బేస్ చేసుకొని చెప్తే మెరుపు గల అని చెప్పొచ్చు. అదే బొగ్గు పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మెరుపు లేని పరంగా చెప్పొచ్చు. సో ఇనుము అయితేనేమో మెరుపు గల, బొగ్గు అయితేనేమో మెరుపు లేని. అదే గంధకం తీసుకున్నాం అనుకోండి, గంధకం కూడా మనకేమవుతుంది? మెరుపు లేని అవుతుంది. నెక్స్ట్ అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, మెరుపు గల, అల్యూమినియం ఏమవుతుంది? మెరుపు గల. రాగి తీసుకున్నాం అనుకోండి, రాగి కూడా మనకి ఏమవుతుంది అంటే మెరుపు గల. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో మెరుపు గల స్వభావాన్ని కలిగి ఉండనటువంటి పదార్థాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి రాగి అంటాడు. మరి మెరుపు లేని స్వరూపం కలిగినటువంటి పదార్థం మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ బొగ్గును మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే దాంట్లోనే మనకు ఆన్సర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దృఢత్వం పరంగా చెప్పామనుకోండి, చాలా దృఢమైనది, అధిక దృఢత్వం లేని అనే దాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
పదార్థాల పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇనుము అనేది అధిక దృఢత్వం కలిగి ఉంటుంది. సో అధిక దృఢత్వం అంటే నేను టిక్ మార్క్ వేస్తా, దృఢత్వం లేదు అంటేనేమో క్రాస్ మార్క్ వేస్తా. ఒక్కసారి హైలైట్ చేసుకోండి. సో ఇనుము పరంగా మనం అబ్జర్వ్ చేస్తే అధిక దృఢత్వంగా చెప్పుకోవచ్చు. అదే బొగ్గు పరంగా మనము దృఢత్వం లేనిదిగా చెప్పుకోవచ్చు. దృఢత్వము లేనిదిగా. గంధకం పరంగా చెప్పినా కానీ మనము దృఢత్వము లేనిదిగా చెప్పుకోవచ్చు. అల్యూమినియం పరంగా అబ్జర్వ్ చేస్తామనుకోండి, అల్యూమినియం పరంగా అబ్జర్వ్ చేసిన దృఢత్వం లేనిదిగా మనం చెప్పుకోవచ్చు. రాగి పరంగా అబ్జర్వ్ చేస్తే తక్కువ దృఢత్వంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ తక్కువ దృఢత్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు టేబుల్ బేస్ చేసుకొని పదార్థాల యొక్క స్వరూపము దృఢత్వాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పై పదార్థాలలో లోహాల పేర్లు చెప్పగలరా అని ఇచ్చాడు. ఇందాకనే చెప్పాను, లోహాలంటే ఇనుము, మాంగనీసు, రాగి, తగరము, సో బాక్సైటు, బంగారము, ఇలా చాలా పదార్థాలు మనకు లోహ స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్పాము. ఇక్కడ చూడండి, లోహాలను వాటి భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేయవచ్చు. అంటే వాటి యొక్క ధర్మాలను బేస్ చేసుకొని ఓకేనా లోహాలుగా అలోహాలుగా మనము డివైడ్ చేయవచ్చు అని ఇచ్చాడు. ధృతి అంటే మెరుపు స్వభావము, ఇందాక కూడా చెప్పాను. దృఢత్వం అనేటివి భౌతిక ధర్మాలు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకి లోహాలు అలోహాల యొక్క భౌతిక ధర్మాల పరంగా ఇచ్చాడు. ఇందాకనే చెప్పాను ఓకేనా, భౌతిక ధర్మాలు అంటేనే లోహాల్లో మనకు ధృతి గుణము అని చెప్పాను. అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్లో వస్తుందన్నమాట. సో కృత్యాలను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి మీకు కృత్యాలను బేస్ చేసుకొని ఇస్తాడు. మరి భౌతిక ధర్మాలు అంటే నేను ఇందాక చెప్పాను మీకు ధృతి గుణం కలిగి ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా స్థరణీయత కలిగి ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ తాంతవత కలిగి ఉంటుంది, విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది, ఉష్ణ వాహకత కలిగి ఉంటుంది. ఇవన్నీ మనకు లోహాల యొక్క భౌతిక ధర్మాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక కమ్మరి ఇనుప ముక్కను లేదా ఇనుముతో తయారు చేసిన చేతిపార, గుణపం, గొడ్డలి వంటి వస్తువులను కొట్టడము మీరు ఎప్పుడైనా గమనించారా? మరి కొట్టడం వల్ల ఆ వస్తువుల ఆకారంలో మార్పు మీరు గమనించవచ్చు. మరి బొగ్గు ముక్కను కొట్టడం ప్రయత్నిస్తే ఎలాంటి మార్పు వస్తుంది? ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, కొట్టడం వల్ల ఏమవుతుంది, ఏంటి, ఎలా మారుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం అయితే జరిగింది. పదార్థాల స్థరణీయత అని ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, స్థరణీయత అంటేనే మీకు ఇందాక భౌతిక ధర్మాల పరంగా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. స్థరణీయత అంటే అర్థం ఏంటి? పదార్థాలను కొట్టినప్పుడు పలుచటి రేకులుగా సాగే గుణాన్ని మనం ఏమంటాము అంటే స్థరణీయత. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాం, ఆ పదార్థాన్ని కొట్టినప్పుడు అవి పలుచటి రేకులుగా సాగేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాయి అనుకోండి, అవి స్థరణీయత అనేటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తున్నట్టు అనమాట. ఇందాక మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మరి లోహాలు స్థరణీయత ధర్మాన్ని కలిగి ఉంటాయా, కలిగి ఉండవా అంటే ఎస్, లోహాలు స్థరణీయత ధర్మాన్ని కలిగి ఉంటాయి. హైలైట్ చేసుకోవాలి. మరి అత్యధిక స్థరణీయత ఉన్న లోహం ఏమని చెప్పాను? బంగారము. ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోండి. అత్యధిక స్థరణీయత ఉన్న లోహంగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే బంగారాన్ని చెప్పుకోవచ్చు. సో బంగారం కూడా ఒక లోహమే. బంగారం కానీ, వెండి కానీ, క్రోమైట్ కానీ, టంగ్స్టన్ కానీ, బాక్సైట్ కానీ, తగరం కానీ, ఇవన్నీ లోహాలే. మరి అత్యధిక స్థరణీయత ఉన్న లోహంగా మనం దేన్ని చెప్పుకుంటాము? బంగారాన్ని చెప్పుకుంటాము. మరి అల్యూమినియము, వెండి కూడా అధిక స్థరణీయత కలిగి ఉంటాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని పదార్థాలు ఇచ్చాడు. అవి ఆకారంలో మార్పు అంటే చదునుగా మారుతుందా, ముక్కలుగా విరిగిపోతుందా అనేటువంటి ఇచ్చాడు. ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇనుప మేకు అనేది ఏంటి? చదునుగా మారుతుంది అనేదేమో రైట్ మార్క్ ఇస్తా, ముక్కలుగా విరిగినది అంటేనేమో క్రాస్ మార్క్ ఇస్తా. హైలైట్ చేసుకోండి. మరి ఇనుప మేకును మనము ఒక సుత్తితో కానీ కొట్టాము అనుకోండి, మనకు చదునుగా మారుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బొగ్గు ముక్క ఏమవుతుంది? ముక్కలుగా విడిపోతుంది. బొగ్గు ముక్క ఏమవుతుంది? ముక్కలుగా విడిపోతుంది. నెక్స్ట్ అల్యూమినియం తీగ చదునుగా మారింది. నెక్స్ట్ పెన్సిల్ లెడ్ అనేది ఏమవుతుంది? ముక్కలుగా విడిపోయింది. అంటే ఇక్కడ మనకు బొగ్గు ముక్క, పెన్సిల్ లెడ్ అనేటివి ముక్కలుగా విరిగినవిగా చెప్పుకోవచ్చు. ఇనుప మేకు, అల్యూమినియం తీగ అనేటివి చదునుగా మారిన పరంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఇక్కడ మీకు డెఫినేషన్ పరంగా ఇచ్చారు చూడండి.
కొట్టడం వల్ల ఇనుప మేకు అల్యూమినియం తీగ ఆకారం మారిందని మీరు చూశారు. ఒకవేళ వాటిని మరింత గట్టిగా కొట్టినట్లయితే అవి రేకులుగా మార్పు చెందవచ్చు. మరి మిఠాయిలను అలంకరించడానికి ఉపయోగించేటువంటి వెండి రేకులు మనకు తెలిసినవే. మరి ఆహారాన్ని చుట్టడానికి ఉపయోగించే అల్యూమినియం రేకుల గురించి కూడా మనకు తెలిసిందే. మరి పలుచటి రేకులుగా మార్చగలిగే లోహ ధర్మాన్ని మనం ఏమంటున్నాము అంటే స్థరణీయత. ఇందాకనే చెప్పాను కదా, స్థరణీయత అంటేనే ఏదైనా ఒక పదార్థాన్ని కొట్టినప్పుడు పలుచని రేకులుగా సాగే గుణాన్ని మనం ఏమంటాము అంటే స్థరణీయత అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ తెలిసింది. ఇవి లోహాల యొక్క సహజ లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లోహాల యొక్క సహజ లక్షణము. నెక్స్ట్ బొగ్గు, పెన్సిల్ లెడ్ వంటి పదార్థాలను ఈ ధర్మాన్ని ప్రదర్శించవు. ఓకేనా. లోహాలు మనకి ఇక్కడ పెన్సిల్ కానివ్వండి, అదే బొగ్గు కానివ్వండి, ఈ ధర్మాన్ని మనకు ప్రదర్శించవు. స్థరణీయత ధర్మాన్ని ప్రదర్శించవు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఈ క్రింది వాణిలో స్థరణీయత ధర్మాన్ని ప్రదర్శించినటువంటి పదార్థాన్ని గుర్తించండి అంటాడు. ఓకేనా. పదార్థాన్ని ప్రదర్శించినటువంటి పదార్థాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ఇనుప మేకు, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి అల్యూమినియం తీగ, ఆప్షన్ డి పైవన్నీ కాదు అంటాడు. మరి ఇక్కడ ప్రదర్శించినటువంటిది మనం ఏం చెప్పుకోవచ్చు, బొగ్గును మనం ఆన్సర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొకటి ఇచ్చాడు చూడండి, విద్యుత్ వాహకత్వాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇది కూడా మీకు ఒక ధర్మము అని చెప్పాను. విద్యుత్ వాహకత్వము ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పాను. అంటే అర్థం ఏంటి, తమ ద్వారా విద్యుత్ను ప్రసహింపచేసేటువంటి ధర్మాన్ని మనం ఏమంటాము అంటే విద్యుత్ వాహకత. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ధర్మాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ముందు టేబుల్ చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విద్యుత్ వాహకత్వాన్ని బేస్ చేసుకొని తమ గుండా విద్యుత్ను ప్రవహింపచేసే ధర్మాన్ని మనం ఏమంటాము అంటే విద్యుత్ వాహకత అంటాం. అంటే దాదాపు లోహాలన్నీ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి అత్యుత్తమ విద్యుత్ వాహకం కలిగి ఉన్నటువంటి పదార్థం ఏంటి అంటే వెండి. అత్యుత్తమ విద్యుత్ వాహకము కలిగి ఉన్నటువంటి పదార్థం ఏం చెప్పుకోవచ్చు అంటే వెండి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, కొన్ని పదార్థాలు ఇచ్చాడు, వాటిలో ఉత్తమ వాహకం ఏంటి, అధమ వాహకం ఏంటి అని ఇచ్చాడు. ఉత్తమ వాహకం అంటే ఏంటి, తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేసేటివి ఉత్తమ వాహకంగా చెప్పుకుంటాము. తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేనటువంటి మనకేమవుతాయి అధమ వాహకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. మరి ఇక్కడ పదార్థాలను బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తమ వాహకము అంటే రైట్ మార్క్ ఇస్తా, అధమ వాహకము అంటే క్రాస్ మార్క్ ఇస్తా. మరి ఇనుప కడ్డీ లేదా మేకు అనేది ఉత్తమ వాహకమా అధమ వాహకమా అంటే ఉత్తమ వాహకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గంధకం ఏమవుతుంది, అధమ వాహకం అవుతుంది. బొగ్గు ముక్క ఏమవుతుంది, అధమ వాహకం అవుతుంది. రాగి తీగ మనకి ఏమవుతుంది, ఉత్తమ వాహకం అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో ఉత్తమ వాహకత కలిగి ఉన్నటువంటి పదార్థాలను గుర్తించండి అంటాడు. 1 ఇనుపకడ్డి, 2 గంధకము, 3 బొగ్గు ముక్క, డి రాగి తీగ నిచ్చేసి ఆప్షన్స్లో ఏ మరియు బి, ఏ బి మరియు సిలు, ఏ మాత్రమే, ఏ బిసిడి అన్నీ అంటాడు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. అంటే ఇక్కడ ఉత్తమ వాహకము అంటేనే మనకు ఇనుప కడ్డి రాగి తీగ పరంగా చెప్తున్నాము, అధమ వాహకము అంటే గంధకము బొగ్గు ముక్క పరంగా ఇక్కడ చెప్తున్నాము. ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇనుప కడ్డి మేకు రాగి తీగ ఉత్తమ వాహకాలు గాగా ఇక్కడ చూడండి, ఇనుప కడ్డి మేకు రాగి తీగ ఉత్తమ వాహకాలు గాగా సల్ఫర్ ముక్క బొగ్గు ముక్క అధమ వాహకాలను మీరు గమనించారు. ఇప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ చెప్పానమాట. నెక్స్ట్ ఇక్కడ తాంతవత ధర్మాన్ని కలిగి ఉంది అని కూడా మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. తాంతవత అంటే అర్థం ఏంటి, పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మము. పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మమే మనకి ఏమవుతుంది అంటే తాంతవత. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని మనం ఏమంటున్నాము తాంతవత. చాలా చాలా ఇంపార్టెంట్. అధిక తాంతవత ఉన్న లోహ పదార్థాన్ని గుర్తించండి అంటాడు. మరి అధిక తాంతవత ఉన్న లోహ పదార్థము అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ప్లాటినం. మరి దాదాపు అన్ని లోహాలు తాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం.
నేలపై ఇనుపరేకు పలక, లోహపు నాణెము, బొగ్గు ముక్కలు పడవేసినప్పుడు ధ్వనిలో తేడాను మీరు ఎప్పుడైనా గమనించారా? లేకపోతే మీరు ఇప్పుడు ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తి అయిన ధ్వనిలో ఏమైనా తేడాలు గమనించారా అనేటువంటి పాయింట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, మీరు దేవాలయాల్లో చెక్క గంటను చూసారా? ఎందుకు ఉండదో ఎప్పుడైనా చెప్పగలరా? అసలు మనము దేవాలయాల్లో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చెక్క గంట మనం ఎప్పుడూ చూసి ఉండము. ఖచ్చితంగా చెక్క గంట అయితే ఉండదు. మరి ఒక్కసారి చూద్దాం ఎక్స్ప్లెనేషన్ పరంగా. లోహాలతో తయారు చేసిన వస్తువులు గట్టిగా కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా? ఎందుకు దేవాలయాల్లో గంటలను లోహాలతో తయారు చేస్తారు అంటే వాటిని కొట్టినప్పుడు, గట్టిగా కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఏంటి ఇక్కడ? ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒకటి చెక్కతో తయారు చేయబడిన, మరొకటి లోహంతో తయారు చేయబడిన ఒకే రూపంలో కనిపించేటువంటి 2 పెట్టెలు మీ వద్ద ఉన్నాయనుకోండి. 2 పెట్టెలను కొట్టి ఏ పెట్టె ఏ లోహంతో తయారు చేయబడిందో మీరు చెప్పగలరా? అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కనుక అవి ధ్వని గుణం కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ మనము మరొక ధర్మాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అంటే లోహాలు కాకుండా మిగతా ఏ పదార్థాలైనా తీసుకున్నాము అనుకోండి, అవి ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయా అంటే ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అంటే లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కనుక అవి ధ్వని గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దృఢత్వము, ధృతి గుణము, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం కలిగి ఉన్న ఉత్తమ ఉష్ణ విద్యుత్ ఉత్తమ వాహకాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఈ గుణాలను కలిగి ఉన్న పదార్థాలను మనం ఏమంటాము అంటే లోహాలు అంటాము. కంక్లూజన్ పార్ట్ అనమాట. అంటే లోహాలు అంటే అర్థం ఏంటి? దృఢత్వము, ధృతి గుణము, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణము ఇవన్నీ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఉత్తమ ఉష్ణ విద్యుత్ ఉత్తమ వాహకాలుగా మనకు ఉంటాయి. వీటిని మనము లోహాలు అని చెప్పొచ్చు అనేటువంటి క్లియర్ పాయింట్ అయితే కంక్లూజన్ పార్ట్ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైనవి లోహాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, ఈ క్రింది వాణిలో లోహము కానిది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో లోహము కానిది గుర్తించండి అని చేసి ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి అల్యూమినియము, ఆప్షన్ డి గ్రాఫైట్ అంటాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? గ్రాఫైట్ అవుతుంది. గ్రాఫైట్ అనేది మనము అలోహానికి మనము ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి విరుద్ధంగా బొగ్గు, సల్ఫర్ వంటి పదార్థాలు మృదువుగా, కాంతి విహీనంగా కనిపిస్తాయి. సుత్తితో కొడితే అవి పొడి పదార్థంగా విచ్ఛిన్నం చేయబడతాయి. అవి ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అవి ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా ఉంటాయి. ఈ పదార్థాలని మనం ఏమంటాము అంటే అలోహాలు. అంటే అలోహాలు అంటే అర్థం ఏంటి? ఇందాక లోహ ధర్మాలను కలిగి ఉంటాయి అని చెప్పాను కదా. అంటే ధ్వని గుణం కలిగి ఉంటుంది, ధృతి గుణం కలిగి ఉంటుంది, ఉత్తమ వాహకంగా పనిచేస్తుంది అని చెప్పాను. వాటన్నిటికి ఆపోజిట్ అనమాట. ఓకేనా? ఇవి మనకు ధ్వని గుణాన్ని కలిగి ఉండవు, ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా ఉంటాయి. ఆ పదార్థాలని మనం ఏమంటాము అంటే అలోహాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ మనకు అలోహాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవే కాదు, అలోహ ఖనిజాల పరంగా చెప్పామనుకోండి. అలోహ ఖనిజాల పరంగా చెప్తే మైకా, ఉప్పు, ఈవెన్ జిప్సం, సున్నపురాయి, గ్రాఫైట్, మనం ఇంకా చెప్పాలంటే వజ్రాలు కూడా వీటిని మనము అలోహ ఖనిజాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్లో ఒక పాయింట్ ఇచ్చాడు. ఏంటో ఒక్కసారి చూద్దాం. సోడియము, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయబడతాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం ఏంటి అంటే పాదరసము. ఇవి కొన్ని లోహాలను మినహాయింపులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించేటువంటి లోహం ఏంటి? ఓకేనా?
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహాన్ని గుర్తించండి అంటాడు. మరి ఒకే ఒక లోహము అంటేనే మనకు ఆన్సర్ ఏం గుర్తు రావాలి? పాదరసము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట. ఈ పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో లోహాల అలోహాల రసాయన ధర్మాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆక్సిజన్తో చర్య అని ఇచ్చాడు. మరి ఆక్సిజన్తో చర్య ఒక్కసారి కంక్లూజన్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇనుము తుప్పు పట్టే దృగ్విషయం మీకు తెలుసు. అసలు ఇనుము ఎలా తుప్పు పడుతుంది మీరు దాని గురించి బ్రీఫ్గా అబ్జర్వ్ చేస్తే ఇనుమును ఎక్కువ కాలము గాలి తగిలేలా ఉంచినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్ రూపంలో ఒక కొత్త పదార్థంగా ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటాము? ఇనుము తుప్పు పట్టడము అంటాం. ఆల్రెడీ మనకు తెలిసిందే ఇనుము తుప్పు ఎలా పడుతుంది అనేది. ఓకేనా? ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ డయాగ్రామ్ రూపంలో కూడా ఇచ్చాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక్కసారి మనము ఈక్వేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఐరన్ Fe ప్లస్ ఆక్సిజన్ O2 ప్లస్ నీరు H2O గివ్స్ ఆన్సర్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇనుము ప్లస్ ఆక్సిజన్ అంటే గాలి నుండి ఆక్సిజన్ ప్లస్ నీరు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? తుప్పు. సో సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అనమాట. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే తుప్పు. ఇనుము అనేది ఇనుము నుంచి మనకు తుప్పు ఏర్పడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఇనుమును ఎక్కువ కాలము గాలి తగిలేలా ఉంచినప్పుడు, ఓకేనా, గాలి తగిలేలా ఉంచినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి అది ఏమవుతుంది అంటే మనకు తుప్పుగా మారడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలం వాన పడినప్పుడు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయండి. బయట మనం ఇనుము పెట్టామనుకోండి, అది గాలితో చర్య జరిపి, ఓకేనా, నీటి తగలడం వల్ల అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసినటువంటి కాన్సెప్ట్. మరి అలా తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి? ఇనుప వస్తువులకు రంగు లేదా గ్రీజుతో పూత పూయాలి. ఇనుప వస్తువులకు రంగు లేదా గ్రీజుతో మనము పూత పూసామనుకోండి తుప్పు పట్టకుండా ఉంటుంది. అది ఒక కండిషను. లేదా తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి ఇనుప వస్తువులకు నేరుగా నీరు, గాలితో ఆక్సిజన్ లాంటివి తగలకుండా కూడా చూసుకోవాలి. ఈ రెండు మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఇనుముకు తుప్పు పట్టకుండా మనము చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే తుప్పు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చాడు చూడండి. అక్కడ ఏంటది? మెగ్నీషియం తీగ. ఇక్కడ మెగ్నీషియం పరంగా ఇచ్చాడు. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ మెగ్నీషియం తీగను గాలిలో మండించగా మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఓకేనా? మెగ్నీషియం తీగ, ఏదైనా ఒక మెగ్నీషియం తీగ తీసుకున్నాం అనుకోండి, ఆ మెగ్నీషియం తీగను గాలిలో మండించాము అనుకోండి, మనకు అది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. అంటే మనం ఈక్వేషన్ రూపంలో చెప్పాలంటే 2Mg ప్లస్ O2 గివ్స్ 2MgO. 2Mg ప్లస్ O2 గివ్స్ ఏమవుతుంది? 2MgO. ఇలా మనకు రెండు ఈక్వేషన్ లేక ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇనుము, ఆక్సిజన్, నీటి మధ్య చర్య ఫలితంగా ఏర్పడిన తుప్పు స్వభావాన్ని మనము పరిశీలిద్దాం. అంటే ఇనుము, ఆక్సిజన్, నీరు. ఇప్పుడే చెప్పాను కదా, ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ తుప్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇక్కడ తుప్పు అవలంబనము, ఎర్ర లిట్మస్ కాగితము, అదేవిధంగా తుప్పు అనేటువంటి పాయింట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. రసాయన చర్యల పరంగా మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రాగి కూడా తుప్పు పడుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ పరంగా ఇవ్వడం అయితే జరిగింది. రాగి పాత్రల ఉపరితలంపై ఏర్పడ్డ ఆకుపచ్చ పూతని నేను చూశాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆకుపచ్చ పూతను పూశాను అంటే అర్థం ఏంటి? అక్కడ తుప్పు పడుతుందనే కదా ఇందాక కూడా మీకు చెప్పాను. ఇనుప వస్తువులకు రంగు లేదా గ్రీస్తో పూత పూయాలి. లేదా ఇక్కడ మీరు ఇంకో పాయింట్ చెప్పాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రాగి పాత్రల ఉపరితలంపై ఏర్పడ్డ ఆకుపచ్చ పూతను నేను చూశాను అంటే అర్థం ఏంటి? ఒక లోహం మీద వేరొక లోహంతో పూత పూశారు అనుకోండి. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. ఒక లోహం మీద వేరొక లోహంతో పూత పూస్తే ఆ ప్రక్రియనే మనం ఏమంటాము అంటే గాల్వనైజేషన్.
ఏమనాలి? గాల్వనైజేషన్. ఇక్కడ మీరు ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక లోహం మీద వేరొక లోహంతో పూత పూసే ప్రక్రియను మనం ఏమంటాము అంటే గాల్వనైజేషన్ అంటారు. అంటే మనం ఇక్కడ చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ హ్యాండిల్స్కు రిమ్ములకు తెల్లటి పూత పూస్తారు. ఓకేనా? అంటే ఎందుకని? గాల్వనైజేషన్ పోయడం వల్ల అక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వస్తాయి అన్నమాట. చూద్దాం. ఇనుము మీద జింకు లేదా క్రోమియం పూత పూసే ప్రక్రియనే మనం ఏమంటాము అంటే గాల్వనైజేషన్. ఇనుము మీద జింకు లేదా క్రోమియంని ఎక్కువగా పూత పూస్తూ ఉంటారు. అలాంటి ప్రక్రియనే మనం ఏమంటాము అంటే గాల్వనైజేషన్. మరి గాల్వనైజేషన్ ప్రక్రియలో పూత పూయడానికి దేనిని వాడతారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. గాల్వనైజేషన్ ప్రక్రియలో పూత పూయడానికి దేన్ని వాడతారు అంటే ఎక్కువగా జింకును వాడడం జరుగుతుంది. దేన్ని వాడతారు? జింకును వాడతారు. నెక్స్ట్ కాయలు పండ్లు కోసినప్పుడు రంగు మారకుండా ఉండడానికి ఏం ఉపయోగిస్తారు అంటే వెనిగర్ లేదా నిమ్మరసం ఉపయోగిస్తారు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. ఏవైనా కాయలు మనము చాలా వరకు అబ్జర్వ్ చేస్తాం చూడండి, మామిడికాయలు కానీ యాపిల్ పండ్లు కానీ ఇలాంటివి రంగులు మారకుండా ఉండడానికి వాటికి ఏం ఉపయోగిస్తారు అంటే వెనిగర్ లేదా నిమ్మరసం ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఒక బాక్స్లో ఒక పాయింట్ ఇచ్చాడు. రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చ పదార్థము కాపర్ హైడ్రాక్సైడ్. ఈక్వేషన్ CuOH ట్వైస్. కాపర్ కార్బోనేట్ CuCO3 మిశ్రమం. ఈ క్రింది ఇవ్వబడినటువంటి చర్య మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2Cu, ఓకేనా, కాపర్, H2O వాటర్, CO2 కార్బన్ డైఆక్సైడ్ తేమ గాలికి, ప్లస్ ఆక్సిజన్తో చర్య జరిపి CuOH ట్వైస్ కార్బన్ హైడ్రాక్సైడ్ ప్లస్ CuCO3 దట్ మీన్స్ కాపర్ కార్బోనేట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెగ్నీషియం రిబ్బన్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే ఆ పాయింట్స్ ఇచ్చేసి కాపరు, నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అని ఇచ్చేసి ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఏ మిశ్రమంగా ఏర్పడుతుంది అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇప్పుడు మెగ్నీషియం రిబ్బన్ను కాల్చే కృత్యాన్ని మనము అబ్జర్వ్ చేద్దాం. మెగ్నీషియం రిబ్బన్ను మండించడం వల్ల ఏర్పడే బూడిదను నీటిలో కరిగించి దాని ఆమ్ల క్షార స్వభావంను పరీక్షించండి. ఈ ద్రావణము ఆమ్లమా లేదా క్షారమా, దీనిని ఎలా నిర్ధారిస్తావు అనేటువంటి ఒక పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుందని మీరు గమనించి ఉంటారు. అంటే ఇక్కడ మనము ఎరుపు లిట్మస్ అనేది నీలి రంగుగా మారితే ఏంటి అనేది మీకు ఇందాకనే క్లియర్గా ఫస్ట్ పాయింట్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ పాయింటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్గా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా లోహ ఆక్సైడ్లన్నీ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని సరైన వాక్యాలను గుర్తించండి అంటాడు. అలాంటప్పుడు ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కృత్యం ఇచ్చాడు చూడండి. ఒక డిఫ్లగ్రేటింగ్ స్పూన్లో కొద్దిగా పొడి చేసిన సల్ఫర్ తీసుకొని వేడి చేయండి. ఒకవేళ డిఫ్లగ్రేటింగ్ స్పూన్ లభ్యం కానట్లయితే మీరు ఏదైనా బాటిల్ లోహపు మూతను తీసుకొని దాని చుట్టూ లోహపు తీగ చుట్టి పైన చూపించిన ఆకారంలో ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి. ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సల్ఫర్ మండిన వెంటనే స్పూన్ను గాజు పాత్రలో ఉత్పత్తి అయినటువంటి వాయువులు బయట ఇక్కడ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎరుపు నీలి లిట్మస్ కాగితంతో ద్రావణాన్ని పరీక్షించండి అనేటువంటి ఒక కృత్యం ఇవ్వడం అయితే జరిగింది. ప్రత్యామ్నాయ డిఫ్లరేటింగ్ స్పూన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ సల్ఫర్ పొడిని మండించడము, లిట్మస్ కాగితాన్ని ద్రావణాన్ని పరిశీలించుట, ఈ విధంగా ఒక కృత్యం కూడా ఇచ్చాడు, మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ఆ డయాగ్రామ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆమ్లాలు క్షారాల్లోని లోహాలేంటి, అలోహాలేంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఓకేనా? కాల్షియం హైడ్రాక్సైడ్ క్షారంలోని లోహాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ A కాల్షియం, ఆప్షన్ B ఆక్సిజన్, ఆప్షన్ D హైడ్రోజన్, ఆప్షన్ D నీరు అంటాడు.
సో మనకి ఇక్కడ నీరు అనేది అసలు యాక్చువల్గా కాదు, బట్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఎలాగైనా ఇవ్వచ్చు అనమాట. లేదా ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అని కూడా మనకి ఇవ్వచ్చు. క్షారం పేరు ఇచ్చేసి దానిలోని లోహం పరంగా ఒకటి తప్పుగా ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి కొన్ని క్షారాలు మనం అబ్జర్వ్ చేసామనుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఆల్రెడీ CaOH ట్వైస్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ తెలుసు కదా, NaOH సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇందాక కూడా చెప్పాను. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటేనే MgOH ట్వైస్. నెక్స్ట్ జింక్ హైడ్రాక్సైడ్ ZnOH ట్వైస్. ఓకేనా, జింక్ హైడ్రాక్సైడ్. నెక్స్ట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ Al. ఓకేనా, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే క్షారాలు అవుతాయి. కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, జింక్ హైడ్రాక్సైడ్ ZnOH ట్వైస్. జింక్ హైడ్రాక్సైడ్ అంటే ZnOH ట్వైస్. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అంటే AlOH3. ఓకేనా, అల్యూమినియం హైడ్రాక్సైడ్. మరి వీటిల్లో లోహాలు అబ్జర్వ్ చేసామనుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్లో కాల్షియం లోహం అవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్లో సోడియం లోహం అవుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్లో మెగ్నీషియం లోహం అవుతుంది, అల్యూమినియం హైడ్రాక్సైడ్లో అల్యూమినియం Al లోహం అవుతుంది, జింక్ హైడ్రాక్సైడ్లో జింక్ అనేది మనకి ఏమవుతుంది, అక్కడ లోహం అవుతుంది. నెక్స్ట్ ఆమ్లాల పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4, ఓకేనా, H2SO4. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వినే ఉండింటారు, HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl. నెక్స్ట్ నత్రిక్ ఆమ్లము అంటేనే HNO3 నైట్రిక్ యాసిడ్. ఓకేనా, నత్రిక్ ఆమ్లము. నెక్స్ట్ పాస్పారిక్ ఆమ్లము HPO4. పాస్పారిక్ ఆమ్లం ఏంటి, HPO4. నెక్స్ట్ పాస్పారస్ ఆమ్లము H3PO3. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఆమ్లాలు అవుతాయి. మరి ఆ ఆమ్లాలలో ఉండేటువంటి అలోహం ఏంటి అంటే, ఓకేనా, మనం ఇక్కడ క్షారాల పరంగా లోహం చెప్తున్నాము, ఆమ్లాల పరంగా అలోహం ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సల్ఫర్ అనేటువంటి అలోహం ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో క్లోరిన్ అనేటువంటి అలోహం ఉంటుంది. చూడండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో HClలో ఉండేటువంటి అలోహం ఏంటి అంటే క్లోరిన్, Cl. ఓకేనా, క్లోరిన్. నెక్స్ట్ నత్రిక్ ఆమ్లంలో HNO3లో ఉండేటువంటి అలోహం ఏంటి అంటే నైట్రోజన్, N. పాస్పారిక్ ఆమ్లము HPO4లో ఉండేటువంటి అలోహం ఏంటి అంటే పాస్పరస్, P. నెక్స్ట్ పాస్పరస్ ఆమ్లము, ఓకేనా, ఇక్కడ H3PO3. మరి ఆ ఆమ్లంలో ఉండేటువంటి అలోహం కూడా మనకి ఏమవుతుంది అంటే పాస్పరస్, P. ఇవి మనకు కొన్ని ఆమ్లాలు, క్షారాలు, వాటిల్లో ఉండేటువంటి లోహాలేంటి, వాటిల్లో ఉండేటువంటి అలోహాలేంటి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సల్ఫర్ ఆక్సిజన్తో చెరదలిపి వెలువడిన వాయు పేరు సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెలువడినటువంటి వాయు పేరు ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్. నీటితో ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ కరిగిందో అప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. ఓకేనా, సల్ఫ్యూరస్ H2SO3, సల్ఫ్యూరిక్ H2SO4. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నీరు ఈజ్ ఈక్వల్ టు అంటాడు. సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నీరు ఈజ్ ఈక్వల్ టు ఏమి ఏర్పడుతుంది, సల్ఫ్యూరస్. సమ్ టైమ్స్ ఇలాగే ఈక్వేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది సల్ఫర్ అనేది O2తో చర్యలో వెళ్ళిపోయినటువంటి వాయువు పేరు. అంటే సల్ఫర్ అంటే S, ఆక్సిజన్ అంటే O2 అంటే SO2. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెళ్ళిపోయినటువంటి వాయు పేరు ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్, SO2. ఆ సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీటితో ఎప్పుడైతే కరిగిందో అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే సల్ఫ్యూరస్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ పాయింట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సల్ఫ్యూరస్ ఆమ్లము నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. సాధారణంగా అలోహాలు ఆక్సైడ్ల ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీకు ఇందాక నేను చెప్పాను, ఓకేనా. ఇక్కడ మీకు లోహాలు అంటేనే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్పాను. అలోహ ఆక్సైడ్లన్నీ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా నోటెడ్ చేసుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏమని, లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట.
అంటే అక్కడ ఏం చెప్పాను, ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుంది అని చెప్పాను. అదేవిధంగా ఆక్సైడ్లన్నీ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పాను. లోహ ఆక్సైడ్లు అంటేనే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పాను. ఇప్పుడు అలోహాల పరంగా అబ్జర్వ్ చేస్తే అలోహ ఆక్సైడ్లు అన్నీ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నీటితో చర్య అనేటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక్కసారి చూద్దాం. లోహాలు అలోహాలు నీటితో ఎలా చర్య జరుపుతాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టేబుల్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సోడియం లోహం అధిక చర్యాశీల గలది. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం అనేది విడుదలవుతుంది. అందువల్ల దీనిని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఓకేనా? ఏమని? అధిక ఉష్ణం అంటే ఇక్కడ సోడియం లోహము అధిక చర్యాశీలత గలది. ఇది ఆక్సిజను నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. మరి ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి దీనిని దేనిలో నిల్వ చేస్తారు? దేనిలో నిల్వ చేస్తారు అంటే కిరోసిన్లో నిల్వ చేయడం జరుగుతుంది. దీనిలో కిరోసిన్లో నిల్వ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కృత్యం ఇచ్చాడు, ఒక్కసారి మనము ఆ కృత్యాన్ని కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇచ్చాడు చూడండి, నీటితో సోడియం చర్య అని ఇచ్చాడు. నీటితో సోడియం చర్య ఎలా ఈక్వేషన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, సోడియము నీటితో తీవ్రంగా చర్య జరుపుతుందని మీకు గమనించారు. కొన్ని ఇతర లోహాలు అలా చేయవు. ఉదాహరణకు ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది. చూడండి, ఇక్కడ సోడియం అనేది నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది అని ఇచ్చాడు. అదేవిధంగా ఇనుము అనేది నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇనుము అనేది గాలి తగిలేటువంటి ప్రాంతాల్లో మనం ఉంచినప్పుడు ఓకేనా, దానికి నీరు యాడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు తుప్పు పడుతుంది అని కూడా చెప్పాను. అంటే ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది. సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలతను కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ ఉదాహరణకు పాస్పరస్ అనేది అధిక చర్యాశీల కలిగిన అధిక లోహనం మనము చెప్పుకోవచ్చు. పాస్పరస్ అనేది అధిక చర్యాశీలత గల అలోహము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఈ క్రింది వాణిలో అధిక చర్యాశీలత గల అలోహాన్ని గుర్తించండి అంటాడు. అధిక చర్యాశీలత గల అలోహము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? పాస్పరస్ గుర్తు రావాలి. మరి గాలి తగిలితే మండిపోతుంది. వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా దీనిని మనము నీటిలో నిల్వ చేయాలి. అంటే దానిని మనము గాలి తగిలేటట్టు పెట్టాము అనుకోండి, ఓకేనా, మండుతుంది. వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా దానిని ఎక్కడ నిల్వ చేయాలి? నీటితో నిల్వ చేయాలి. ఇది మీరు హైలైట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వానిలో అధిక చర్యాశీలత గల అలోహాన్ని గుర్తించండి అంటేనే మనకు పాస్పరస్ అనేది హైలైట్ కావాలి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తాడు? పాస్పరస్ను వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా నీటిలో నిల్వ చేస్తారు. దీనికి కారణాన్ని గుర్తించండి అంటాడు. మరి కారణం ఏంటి? గాలి తగిలితే అదేమవుతుంది? మండుతుంది కాబట్టి అనేది మనకు సరైన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా ఇవ్వచ్చు కాబట్టి మీరు ప్రతి పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఏదో చదువుతున్నామని కాదు, కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఆమ్లాలతో చర్యలు అనేటువంటి పాయింట్ ఇచ్చాడు, ఒక్కసారి చూద్దాం. లోహాలు అలోహాలు ఆమ్లాలతో ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక కృత్యం ఇచ్చాడు. సో లెసన్ మొత్తము కృత్యాలతో ఈక్వేషన్లతో వాటితోనే ఉంది. ఒక కృత్యాన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. మరి ఆ టేబుల్ను బేస్ చేసుకొని ఆ కృత్యంలో ఉండేటువంటి ఈ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట మెయిన్గా. మరి ఒక్కసారి గది ఉష్ణోగ్రత వద్ద ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి మనము ఈ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, ఆమ్లాలతో లోహాలు అలోహాల చర్య అనేటువంటి ఒక టేబుల్ ఇచ్చాడు. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ లోహము అలోహం పరంగా ఇచ్చాడు. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి గది ఉష్ణోగ్రత వద్ద ఏ విధంగా ఉంటుంది, వేడి చేయగా అది ఏ విధంగా మారుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య, మరి గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేయగా. ఇక్కడ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటేనేంటి? HCl. హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఫార్ములా ఏంటి? HCl.
సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4, సల్ఫ్యూరస్ ఆమ్లము H2SO3. ఓకేనా. ఇక్కడ చూడండి, మెగ్నీషియం రిబ్బర్ను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద దేన్ని విడుదల చేస్తుంది అంటే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఓకేనా. ఏంటి H2 గ్యాస్ను విడుదల చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారంటే మెగ్నీషియం రిబ్బర్ను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఏ వాయువును విడుదల చేయును అంటాడు. సో ఏ వాయువును విడుదల చేస్తుంది అంటే H2 హైడ్రోజన్ను విడుదల చేస్తుంది. మరి వేడి చేయగా అదేమవుతుంది అంటే చర్య పొందదు. వేడి చేయగా చర్య పొందును. వేడి చేయగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది చర్య పొందును అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అల్యూమినియం రేకును సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఏ వాయువును వెలువడుస్తుంది అంటే H2 గ్యాస్ను విడుదల చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి వేడి చేయగా చర్య పొందదా అంటే చర్య పొందుతుంది. నెక్స్ట్ రజన్ను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద దేనిని విడుదల చేస్తుంది అంటే ఇక్కడ కూడా మనకు H2 గ్యాస్ని విడుదల చేయును అనే పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చర్య పొందును చర్య జరుగును అనేటువంటి పాయింట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ డి పరంగా కాపర్ పైపొర తీసిన వంగే తీగ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో గది ఉష్ణోగ్రత వద్ద చర్య జరపదు. అదే వేడి చేయగా కూడా చర్య అనేది మనకి ఇక్కడ జరగదు అని మనం చెప్పుకోవచ్చు. చార్కోల్ పౌడర్ కూడా మనకు చర్య జరపవు. నెక్స్ట్ సల్ఫర్ పౌడర్ కూడా మనకు చర్య జరపవు. ఇవి వేడి చేయగా కూడా చర్య జరగవు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మెగ్నీషియం రిబ్బర్ కానీ, అల్యూమినియం రేకు కానీ, రజన్ కానీ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఏ వాయువును విడుదల చేస్తాయి అంటే హైడ్రోజన్ గ్యాస్ని విడుదల చేస్తాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యపరంగా మనం అబ్జర్వ్ చేస్తే గది ఉష్ణోగ్రత వద్ద ఇక్కడ కూడా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. సేమ్ పాయింట్ చర్య పొందును. ఇక్కడ కూడా హైడ్రోజన్ వాయువును చర్య పొందును. సేమ్ కాన్సెప్ట్స్ కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వటంలా. ఇక్కడ చర్య జరపవు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మెగ్నీషియం రిబ్బన్ కానివ్వండి, అల్యూమినియం రేక్ కానివ్వండి, రజన్ కానివ్వండి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం చర్యపరంగా గది ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. వేడి చేయగా చర్య పొందును అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది మరి ఆ కృత్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి టేబుల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆమ్లాలతో లోహాలు అలోహాలు చర్య జరిపే విధానంలో ఏమైనా తేడా ఉందా అనేటువంటి ఒక పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది. పరీక్ష నాళికల మూతి దగ్గరకు మండుతున్న అగ్గిపులను తీసుకువచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో వచ్చినటువంటి టప్ అనే ధ్వని ఏమై ఉండవచ్చు. మరి సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవని, కానీ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతూ టప్ అనే ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయని మీరు కనుగొన్నారు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి మరి అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతూ టప్ అనేటువంటి ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఈ పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాగిని వేడి చేయగా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు, కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుందని మీరు గమనించి ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాగిని వేడి చేయగా కూడా రాగిని వేడి చేసామనుకోండి, వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపవు. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఓకేనా, ఆమ్లం కాబట్టి ఆమ్లాలతో చర్య జరపవు. సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 ఓకేనా, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది మీరు గమనించే ఉంటారనేటువంటి ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతూ టప్ అనేటువంటి ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయి.
నెక్స్ట్ క్షారాలతో చర్యల పరంగా ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు. ఆ కృత్యాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. కృత్యం కూడా చదవాలి ఫ్రెండ్స్. అక్కడ కూడా మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పరీక్ష నాళికలో 5 మిల్లీలీటర్స్ నీటిలో 4 లేదా 3 గుళికలు కరిగించిన ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ తాజా ద్రావణాన్ని తయారు చేయండి. అల్యూమినియం ఫాయిల్ ముక్కను దానిలో వేయండి. పరీక్ష నాళిక మూతి దగ్గరకు మండుతున్న అగ్గిపులను తీసుకురండి. జాగ్రత్తగా గమనించండి అనేటువంటి ఒక కృత్యం ఇచ్చాడు. ఓకేనా, అప్పుడు ఏమనొస్తుంది? టప్ అనేటువంటి ధ్వని దీన్ని సూచిస్తుంది. ఇంతకు ముందు లాగే టప్ అనే ధ్వని హైడ్రోజన్ వాయువు ఉనికిని సూచిస్తుంది. అంటే టప్ అనేటువంటి ధ్వని దేని ఉనికిని చూపిస్తుంది అంటే హైడ్రోజన్ వాయువు ఉనికిని సూచిస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరో ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయి అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ వాయువును H2 హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్షారాలతో అలోహాల చర్యలు సంక్లిష్టమైనవి. నెక్స్ట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే స్థానభ్రంశ చర్యలు అని ఇచ్చాడు. ఒక్కసారి మనం చూద్దాం. 7వ తరగతిలో మీరు చేసిన కాపర్ సల్ఫేట్ ఇనుము మధ్య చర్య కృత్యాన్ని గుర్తు చేసుకోండి అని ఇచ్చాడు. 7th క్లాస్ పాయింట్ అది. ఇక్కడ మరో కృత్యం ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, అన్ని కృత్యాలు బేస్ చేసుకొని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ZnSO4 FeSO4 ఓకేనా, కాపర్ మార్పు లేదు అనేటువంటి పాయింట్ ఇచ్చాడు. అంటే ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. బీకర్ ఏలో కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ జింకు గుళికలు, బీకర్ బిలో కాపర్ సల్ఫేట్ కాపర్ మేకు, జింక్ సల్ఫేట్ కాపర్ ముక్కలు, ఐరన్ సల్ఫేట్ FeSO4 కాపర్ ముక్కలు, జింక్ సల్ఫేట్ ZnSO4 ఐరన్ మేకు. ఇక్కడ స్థానభ్రంశ చర్యలు AB అని ఇచ్చాడు. పటం AB ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే AB అయితేనేమో ఇక్కడ కాపర్ అనేది ఇచ్చాడు. CDE బీకర్లో మాత్రము మార్పు లేదు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ వివిధ బీకర్లలో మీరు ఏ మార్పులను గమనించారు అక్కడ మీరు అబ్జర్వ్ చేశాం కదా. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జల ద్రావణంలో ఒక లోహము మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చేస్తుందని మీరు చదివి ఉంటారు. ఒక జల ద్రావణంలో ఒక లోహము మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి ఏం చేస్తుంది? స్థానభ్రంశము చేస్తుంది. మరి బీకర్లో ఏలో జింకు కాపర్ సల్ఫేట్ నుండి రాగిని స్థానభ్రంశం చెందించింది. ఇందాక మీరు ఒక్కసారి కింద రాగి Cu అని ఇచ్చాడు చూడండి. మీరు బీకర్ ఏలో మనకి ఇక్కడ Cu అని ఇచ్చాను. అంటే ఇక్కడ మీకు బీకర్ ఏ ఏంటి? కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ జింకు గుళికలు Zn అని ఇచ్చాను. అక్కడ మీకు Cu అని ఇచ్చాడు. ఇక్కడ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చెప్తున్నాను అనమాట. ఏంటి ఇక్కడ? బీకర్ ఏలో జింకు కాపర్ సల్ఫేట్ నుండి రాగి అంటే Cuను స్థానభ్రంశం చెందిస్తున్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే కాపర్ సల్ఫేట్ నీలిరంగు అదృశ్యమవుతుంది. రాగి పొడి బీకర్ అడుగున ఎర్రని పదార్థంగా అవక్షేపణము చెందుతుంది. ఈ చర్యను ఈ క్రింది విధంగా మనము సూచించవచ్చు. ఎలానో ఒక్కసారి చూడండి. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4, జింకు అంటే Zn గివ్స్ ఏ విధంగా ఏర్పడుతుంది? జింక్ సల్ఫేట్ ZnSO4 అదేవిధంగా కాపర్. ఓకేనా, కాపర్ అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. CuSO4 జింక్ పరంగా మనకు కాపర్. ఇక్కడ చూడండి, జింక్ కాపర్ సల్ఫేట్ నుండి ఏది స్థానభ్రంశం చెందుతుంది అని అడుగుతాడు. ఏది స్థానభ్రంశం చెందుతుంది అంటే కాపర్. Cu అనేది స్థానభ్రంశం చెందుతుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి కాపర్ సల్ఫేట్ నీలిరంగు ఏమవుతుంది? అదృశ్యమయ్యి రాగి పొడి బీకర్ అడుగున ఏ రంగు పదార్థంగా అవక్షేపం చెందుతుంది అంటే ఎరుపు రంగు పదార్థంగా అవక్షేపం జరగడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ చాలా అంటే దేనిగా స్థానభ్రంశం చెందుతుంది అనేటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అదే మనము బీకర్ బి పరంగా అబ్జర్వ్ చేసాము అనుకోండి. బీకర్ బి పరంగా కూడా సేమ్ ఇందాక మీకు ఇక్కడ దేనిగా స్థానభ్రంశం చెందింది? జింక్గా, సేమ్ కాపర్గా స్థానభ్రంశం చెందింది.
అంటే ఫెరిక్ ఇనుప మీకు వేసినప్పుడు. అదే సిడిఈ బీకర్లో మాత్రము ఎటువంటి మార్పు లేదు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. మరి దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్లెనేషన్లో బీకర్లు సిడిఈలలో ఎందుకు మార్పు జరగలేదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీకర్ సిలో జింకును, బీకర్ ఈలో ఇనుము రాగి స్థానభ్రంశం చేసి ఉండవచ్చును. అదేవిధంగా ఇనుము బీకర్ డిలో రాగి ద్వారా స్థానభ్రంశం చెందవచ్చును. బీకర్ సిలో ఎలాంటి మార్పు కనిపించదు కనుక జింకు సల్ఫేట్ నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేకపోయిందని మనము నిర్ధారించవచ్చు. జింక్ సల్ఫేట్ నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేకపోయించవచ్చని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే జింకు బీకర్ ఏలో రాగి స్థానభ్రంశం చెందించగలిగినప్పటికీ రాగి బీకర్ సిలో రాగి అంటే జింకు బీకర్ అనేది ఏలో రాగిని స్థానభ్రంశం చెందించింది, కానీ రాగి బీకరు సిలో జింకును స్థానభ్రంశము చెందించలేదు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చాడు, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. రాగి ఇనుము కంటే జింకు ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. మీరు ఇక్కడ ఒక హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్, చర్యాశీలత పరంగా ఈ క్రింది వానిలో సరి అయినటువంటి అంశాలను బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రాగి ఇనుము కంటే జింక్ ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. మరి ఎక్కువ చర్యాశీలత గల లోహము తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశము చెందిస్తుంది, కానీ తక్కువ చర్యాశీలత గల లోహము ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశము చెందించలేదు. ఇది కంక్లూజన్ పాయింట్ అనమాట. అక్కడ రీజన్ అడుగుతాడు, ఎందుకు అని అడుగుతాడు. ఇందాక మనము బీకర్ సిలో మార్పు లేదు అని చెప్పాం కదా, మరి మార్పు లేకపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతారు. కారణం ఏంటి? ఎక్కువ చర్యాశీలత గల లోహం అనేది తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం అయితే చెందిస్తుంది. అంటే స్థానభ్రంశం చెందింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఎక్కువ చర్యాశీలత గల లోహం అనేది తక్కువ చర్యాశీలత గల లోహంతో స్థానభ్రంశం అనేది చెందుతుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి స్థానభ్రంశం చెందించలేదు అంటున్నాము. స్థానభ్రంశం చెందించలేదు అంటే దానికి కారణం ఏంటి అంటే తక్కువ చర్యాశీలత గల లోహము ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశము చెందించలేదు. ఇది మీరు హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రాగి ఇనుము కంటే జింకు అనేది ఎక్కువ చర్యాశీలత కలిగిందిగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ కంక్లూజన్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే బీకర్లు డిఈలలో కూడా స్థానభ్రంశం చర్యలు ఎందుకు జరగలేదు అంటే బీకర్ ఏలో జరిగింది, బిలో జరిగింది. సో స్థానభ్రంశం చెందింది అంటేనే మనకు అర్థం ఏంటి? ఏం చెప్పాను? ఎక్కువ చర్యాశీలత గల లోహము తక్కువ చర్యాశీలత లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుందనే పాయింట్ మనకు తెలిసిందే. డిఈసిలలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్థానభ్రంశం చెందలేదు అంటున్నాం. ఎందుకని? అక్కడ జింకు, ఇనుము, రాగిలలో ఎక్కువ చర్యాశీలత గల లోహం నుండి తక్కువ చర్యాశీలత గల లోహం వరకు లోహాల క్రమాన్ని మీరు ఊహించగలరా అనేటువంటి పాయింట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. సో మీకు ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే దేనిని స్థానభ్రంశం చెందిస్తుంది అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. బీకర్ ఏ, బీలు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్థానభ్రంశం చెందించకపోవడానికి గల రీజన్ ఏంటి, స్థానభ్రంశం చెందడానికి గల రీజన్ ఏంటి అనేది కూడా మీరు హైలైట్ చేసుకోండి. ఆ పాయింట్స్ మీరు మాత్రము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లోహాలు అలోహాల యొక్క ఉపయోగాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి వాటిలో కొన్ని ఉపయోగాలు మనం అబ్జర్వ్ చేస్తే యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్ర పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు మొదలైన వాటిని తయారు చేయడంలో లోహాలను ఎందుకు ఉపయోగిస్తారు? కొన్ని అలోహాల ఉపయోగాల గురించి కూడా మీరు అబ్జర్వ్ చేద్దాం. కొన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరము అలోహము. కొన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరం ఏంటి? అలోహము. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువులలో ఉపయోగించేవి అలోహాలు. నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాలను ఉపయోగిస్తారు. యాంటీసెప్టిక్లో గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణంలో ఏం వాడతారు? అలోహాలే వాడతారు. మరి టపాసుల్లో కూడా ఏం ఉపయోగిస్తారు? అలోహాలే ఉపయోగిస్తారు. ఓకేనా? ఇవి మనకు కొన్ని అలోహాలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మనము ఎన్నో పాయింట్స్ చెప్పుకోవచ్చు.
లోహాల యొక్క ఉపయోగాలేంటి, అలోహాల యొక్క ఉపయోగాలేంటి అనేది మనము ఎన్నో ఎగ్జాంపుల్స్తో కూడా మనము తీసుకోవచ్చు అనమాట. అవన్నీ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లో వస్తాయి. ప్రతిదీ మనం ఇక్కడ చెప్పాలి అంటే కష్టము. అంటే ఇక్కడ మనము అలోహాల ఉపయోగాల పరంగా మనం మెయిన్ అబ్జర్వ్ చేసామనుకోండి, సల్ఫర్ను బాణసంచా, మందుగుండు సామాగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్, ఆయింట్మెంట్ తయారీలో ఉపయోగిస్తారు. అంటే సల్ఫర్ మనకు అలోహాలు కదా, దాన్ని మనము అక్కడ ఉపయోగిస్తారు అని చెప్తున్నాం. అంటే టపాసుల్లో అలోహాలు ఉపయోగిస్తారు అంటున్నాం. ఓకేనా, సల్ఫర్ పరంగా. నెక్స్ట్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు, చేతిగోళ్ళలో సల్ఫర్ అనేది ఉంటుంది. శుద్ధి చేసిన కార్బన్ను విరంజనికారిగా వినియోగిస్తారు. ఆల్కహాల్లో కలిపిన అయోడిన్ వైద్య అవసరాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ మనము అలోహాల యొక్క ఉపయోగాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మెయిన్ ఎగ్జాంపుల్ పరంగా మనకి ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మరొకటి ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూడండి ఒక్కసారి. బీకర్లో ఏలో జింకు, కాపర్ సల్ఫేట్ నుండి రాగి సియును స్థానభ్రంశం చెందించింది. అందుకే మనకి ఇక్కడ దాని గురించి మనకి ఇక్కడ సేమ్ అదే స్లైడే. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి, ఒక్కసారి మనము అబ్జర్వ్ చేస్తే, నేను మొక్కలలో మెగ్నీషియం ఉందని విన్నాను, వాటిలో అది ఏ రూపంలో ఉంటుంది అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మొక్కలలో ఏముంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అదే మానవ శరీరంలో ఇనుపలోహం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నా శరీరంలో ఇనుపలోహం ఉన్నట్టు డాక్టర్ చెప్పాడు. నా శరీరంలో ఇనుము ఎక్కడ ఉంది అనేటువంటి ఇక్కడ ఒక కృత్యం, ఒక పాయింట్ లాగా ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ మీరు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఏంటి, మొక్కల్లో మెగ్నీషియం ఉంటుంది అనేది హైలైట్ చేసుకున్నాము, శరీరంలో ఇనుము, ఓకేనా, ఇనుము ఉంటుంది అని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి, ఒక్కసారి చూద్దాం. 7వ తరగతిలో మీరు ఒక రసాయన చర్యలో కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయని తెలుసుకున్నారు. ఈ పదార్థాలు చర్యలో పాల్గొన్న పదార్థాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడము, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని మూలకము అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడము, వేడి చేయడము లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దాన్ని ఏమంటాము, మూలకం అంటారు. అంటే సల్ఫర్ అనేది ఒక మూలకంగా చెప్పుకోవచ్చు. ఇనుము, కార్బన్ కూడా ఒక మూలకము. పరమాణువు అనేది మూలకము, అతి చిన్న యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పరమాణువు అనేది మూలకము, అతి చిన్న యూనిట్. మరి ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరిమాణువును కలిగి ఉంటుంది. మరి మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఒక మూలకము పరిమాణు ప్రభావం కాదు. ఉదాహరణకు ద్రవ సల్ఫర్ పరమాణువు ఘన లేదా వాయు రూపంలోని సల్ఫర్ పరమాణువు ఒకేలా ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, మనం ఒక్కసారి ఆ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. లోహాలు, అలోహాల రెండింటి ధర్మాలను అర్ధలోహాలు కలిగి ఉంటాయి. లోహాలు, అలోహాల రెండింటి ధర్మాలను ఏవి కలిగి ఉంటాయి, అర్ధలోహాలు కలిగి ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. మూలకాలు చాలా వరకు ఏంటి, లోహాలు, మిగిలినవి అలోహాలు లేదా అర్ధలోహాలు. మరి అర్ధలోహాలు వేటిని కలిగి ఉంటాయి, లోహాలు, అదేవిధంగా అలోహాల రెండింటి యొక్క ధర్మాలను కలిగి ఉంటాయి. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్. మరి టెక్స్ట్ బుక్ చివరిలో కొన్ని బిట్స్ ఇచ్చాడు, చాలా వరకు ఎక్కువ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.